అమూల్యమైన పక్షి. అరే సోమధన్, లేచి ఇటు చూడు. ఏమైంది? పొద్దు వాలిందా? అరే పొద్దు సంగతి వదిలే, ముందు ఇది చూడు. అరే అరే ఇది బంగారం కదూ. అరే ఇది ఆ పక్షి ఘనకార్యం. కానీ మిత్రమా, అది చేసిన కార్యం నిజంగానే ఘనంగానే ఉంది. ఈ పక్షి గనక నా వల్లో పడితే నేను కుబేరుడినైపోతాను. ఈ పక్షిని బాగా మేపుతాను. దాంతో అది ఎక్కువ సార్లు బంగారు రెట్ట వేస్తుంది. అయితే వల వేసి పట్టుకోదని. రా నా బంగారు పక్షి, ఇప్పుడు నువ్వు నాతో ఇంటికొచ్చి నన్ను డబ్బుతో ముంచెత్తుతావు. సోమధన్, అంతా బాగానే ఉంది, కానీ నా మనసులో ఓ సందేహం వస్తుంది. నీ మనసులో ఉన్నదేమిటో త్వరగా చెప్పు. ఈ రోజు నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఇది విచిత్రమైన పక్షి, బంగారు రెట్ట వేస్తుంది. కానీ ఇదేదైనా భూత ప్రేతం కాని పిశాచి కాని కాదు కదా. అలాగైతే నీవు ధనవంతుడివి కావటం అటుంచి మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటావేమో. అవును, నేను అసలు ఇలా ఆలోచించనే లేదు. ఓ పని చెయ్యి, నీవు దీన్ని రాజుగారికి బహుకరించు, బదులుగా మంచి బహుమతిని పొందొచ్చు. అలాగే చేస్తాను. మహారాజా, ఇది విచిత్రమైన పక్షి. దీని రెట్ట భూమిపై పడగానే బంగారంగా మారుతుంది. దీని బంగారంతో మీ కోశాగారం అభివృద్ధి చెందాలని దీన్ని మీకు అందిస్తున్నాను. ఈ పక్షి అమూల్యమైనది, దీని పెంపకంలో ఎలాంటి పొరపాటు జరగకూడదు. మహారాజా క్షమించండి, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మంత్రివర్య, ఏం చెప్పాలనుకుంటున్నారు? మహారాజా, ఈ బోయవాడు ఏదో అడవిలోని పక్షిని తీసుకొచ్చి బంగారు రెట్ట వేస్తుందని చెప్పి మీ నుండి బహుమతిని పొంది మిమ్మల్ని మోసం చేశాడు. మంత్రివర్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? మహారాజా, కాస్త ఆలోచించండి. నిజంగా ఇది బంగారు రెట్ట వేస్తే స్వయంగా దాన్ని అతడే పెంచుకుని ధనవంతుడు కాగలడు కదా. మీరు చెప్పింది నిజమే. సేవకుల్లారా, పక్షిని పంజరం నుండి బయటకు వదలండి. ఆహా, చివరికి నా గూటికి నేను చేరాను. ఈరోజు వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి బయటపడ్డాను. చేతిలోకొచ్చిన భాగ్యాన్ని రాజుగారికి అప్పగించిన మూర్ఖుడు బోయేవాడు. వాడి వల్లోంచి తప్పించుకున్నాను. మంత్రి మాటలు విన్న రెండో మూర్ఖుడు రాజు. తగు రీతిలో పరీక్షించకుండానే, నిజానిజాలు తెలుసుకోకుండానే నన్ను వదిలేసిన మంత్రి మూడో మూర్ఖుడు. చూడబోతే ఈ భూమి మీద చాలా మందే మూర్ఖులున్నట్టుంది.